రోజుకి 3-4 గంటలు కష్టపడితే చాలు నెలకు లక్షల్లో సంపాదన. క్లయింట్స్ని బట్టి 1 నుంచి 2 లక్షల వరకు ఆదాయం. ఇదేదో మార్కెటింగ్ జాబ్ అనుకుంటే పొరపాటు. ఇన్నాళ్ళు అమ్మాయిలతో వ్యాపారం చేసే ముఠాలనే మీరు చూసే ఉంటారు. తాజాగా మేల్ ఎస్కార్ట్ ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తూ యువకుల్ని ట్రాప్లో పడేసి ముంచుతున్న ఘటనలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. మగ వ్యభిచారులుగా పనిచేసేందుకు అవకాశం, రిజిస్ట్రేషన్ కోసం జస్ట్ 5,000 కట్టండి చాలు అంటూ ఆన్లైన్లో వస్తున్న ప్రకటనలు యువకులను నిండా ముంచుతున్నాయి. ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు, నిరుద్యోగులు ఇలాంటి వలలో చిక్కుకుంటున్నారు. సుఖానికి సుఖం, ఆదాయానికి ఆదాయం అని సంబరపడుతున్న చాలామంది ఈ పని కోసం అప్పులు చేసి మరీ 50,000 నుంచి 1,00,000 వరకు ఫీజులు చెల్లిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయ్యాక అవతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తాము మోసపోయామని ఆలస్యంగా తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో 1,200 మంది వరకు ఇలా మోసపోయినట్లే పోలీసులే చెబుతున్నారు స్వయంగా. ఆన్లైన్లో మేల్ ఎస్కార్ట్ దందా పాతదే, కాకపోతే మాయాగాలు పేట్రేగిపోతుండడంతో బాధితులు పెరిగిపోతున్నారు రోజు రోజుకి. హైదరాబాద్ మేల్ ఎస్కార్ట్, రంగారెడ్డి మేల్ ఎస్కార్ట్, మేడ్చల్ మేల్ ఎస్కార్ట్ ఇలా అన్ని కీలక జిల్లాలు, నగరాలు, పట్టణాల కీవర్డ్స్తో కేటుగాళ్ళు ఆన్లైన్లో యాడ్స్ పోస్ట్ చేస్తున్నారు. ఆసక్తి గలవారు లింక్ క్లిక్ చేస్తే సంపన్నులైన అమ్మాయిలు, మహిళల గురించి ప్రస్తావిస్తారు. అక్కడ వారి ఫోటోలు, ప్రొఫైల్స్ పోస్ట్ చేసి తమకు వందల సంఖ్యలో కస్టమర్లు ఉన్నారని, వీరిలో 80% మంది మహిళలేనని, వారి లైంగిక కోరికలు తీర్చేందుకు మేల్ ఎస్కార్ట్స్ కావాలని ఊరిస్తారు. మా వద్ద వివిధ కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి. వారంలో ఒక క్లయింట్ని ఇవ్వాలంటే 5,000 చెల్లించి రిజిస్టర్ అవ్వాలి. క్లయింట్ని సుఖపెడితే 10,000 ఇస్తారు. మరో 10,000 టిప్ రూపంలో వస్తుంది. 10,000తో రిజిస్టర్ చేసుకుంటే వారానికి 2, అదే 15,000తో రిజిస్టర్ చేసుకుంటే 3 క్లయింట్లని చెప్తారు. ఫోటో, వీడియోతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే మేల్ ఎస్కార్ట్ ఉద్యోగం ఇచ్చేస్తామని నమ్మబలుగుతారు. ఈ డబ్బు కట్టిన వారికి డబ్బులు చెల్లించగానే ఓ ఫోన్ వస్తుంది. అవతల వైపు నుంచి క్లయింట్లమంటూ ఓ మహిళ గొంతు వినిపిస్తుంది. నీకు మసాజ్ చేయడం వచ్చా? ఏ యాంగిల్స్ ఇష్టం? గత అనుభవం ఉందా? వంటి ప్రశ్నలు వేస్తారు. తాము హైదరాబాద్లోని ఓ హోటల్లో ఉన్నట్లుగా చెబుతారు. తర్వాత ఫోన్ చేస్తే స్పందించరు. రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకున్న వారికి ఫోన్ చేస్తే మీరు మాట్లాడిన తీరు సరిగా లేనట్లుంది, అందుకే ఆమె అలా చేసి ఉంటారు. ఈ వారానికి మీ కోటా అయిపోయింది. 2వ కోటాకి డబ్బు కడితే మరో క్లయింట్ని ఇస్తాం, అయితే ఈసారి చక్కగా మాట్లాడండి అని నమ్మిస్తారు. మీ లొకేషన్ పంపండి, క్యాబ్ను పంపిస్తామని చెప్పి పలు ప్రాంతాల్లో తిప్పిన తర్వాత ఓ చోట దింపి క్లయింట్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఎవరు స్పందించరు. అయితే ఆ నెంబర్ నుంచి కొద్దిసేపటికి హాయ్ అంటూ మెసేజ్ వస్తుంది. నాకు మందు కొట్టే అలవాటు ఉంది, వచ్చేప్పుడు నా కోసం వైన్, బిర్యానీ తీసుకురా, లేకపోతే నువ్వు ఇప్పుడున్న లొకేషన్ వద్దే మా ఫ్రెండ్ ఉంటుంది, ఆమె ఖాతాకు డబ్బు పంపు, నువ్వు వచ్చేలోపే ఆమె తెస్తుంది అంటూ మత్తెక్కించే చాటింగ్తో నమ్మించి డబ్బు గుంజుతారు. మరికొన్ని కేసుల్లో చాటింగ్లోనే హోటల్ గది బుకింగ్, ఇతర సౌకర్యాల పేరుతో అడ్డంగా దోచుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. భారత్లోని నిరుద్యోగులే టార్గెట్గా 1,000 కోట్లు దండుకున్న ఈ చైనా యాప్లు ఇప్పుడు రూటు మార్చి డేటింగ్ యాప్ల ద్వారా దోచుకుంటున్నాయి. ఈ యాప్లలో రిజిస్టర్ అయ్యే యువతకు తమ లొకేషన్కు సమీపంలో 10ల సంఖ్యలో వివాహితుల పడక సుఖం కోసం పరితపిస్తున్నారంటూ ప్రొఫైల్స్ ప్రత్యక్షమవుతాయి. వారితో చాటింగ్ చేయాలంటే క్రెడిట్స్ అవసరమని నిబంధనలుంటాయి. ఒకసారి ఒకరికి సందేశం పంపితే 45 రూపాయల క్రెడిట్స్ ఖర్చు అవుతాయి. అలా యాప్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చే 100-200 క్రెడిట్స్ చూస్తుండగానే ఆవిరైపోతాయి. తర్వాత రోజు లాగిన్ అయితే అదే మొత్తంలో క్రెడిట్స్ వస్తాయని, లేదంటే డబ్బులు చెల్లించి తిరిగి క్రెడిట్స్ కొనుగోలు చేయాలనే సందేశాలు కూడా వస్తాయి. ఆ యాప్లో అవి ప్రత్యక్షమవుతాయి. తాముండే లొకేషన్కు దగ్గరలోనే 10ల సంఖ్యలో వివాహితులు, అవివాహితులైన మహిళల ప్రొఫైల్స్ ఉండడంతో యువకులు క్రెడిట్స్ కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు. నిజానికి ఆయా డేటింగ్ యాప్లలో ఉండే ప్రొఫైల్స్ అన్నీ నకిలీవేనని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఆకర్షణ ప్రకటనలకు లొంగిపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు వాళ్ళు సూచిస్తున్నారు. సో మీరు అలర్ట్గా ఉండండి, ఇటువంటి వాటిలో పడి మోసపోకండి.